మన ఇండియా చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ దేశాల్లో, పొరుగు దేశాల్లో అన్నీ గమనిస్తే నేపాల్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక వీటన్నిటితో పోలిస్తే మనకి భూటాన్తో మంచి రిలేషన్షిప్ ఉంది అని చెప్తూ ఉంటారు. ఎందుకని? అసలు ఇండియా భూటాన్ మధ్య రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది? మరి ఇండియా భూటాన్ రిలేషన్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా? ఒకవేళ ఉంటే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, దాన్ని ఇవాళ మనం చూద్దాం. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇండియా భూటాన్ రిలేషన్స్, ఇవి మనం ఇండియా అండ్ ద వరల్డ్ అన్న ఈ సిరీస్లో చేస్తున్నామండి. సరే, మరి ముందు భూటాన్ అనే కంట్రీ ఎక్కడుందో దానికి సంబంధించి ఇండియా భూటాన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలాంటిదో ఒకసారి చూద్దాం. జాగ్రఫికల్గా మనం చూస్తే మన చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్లో హిమాలయాస్లో ఎక్కువ మెజారిటీ పార్ట్ హిమాలయన్ మౌంటైన్స్, దానికి సంబంధించిన ప్లెయిన్స్ వాటిలో ఉన్నదే ఈ భూటాన్ అనేటటువంటి కంట్రీ. ఇది మన నార్త్ ఈస్టర్న్ రీజన్కి చాలా క్లోజ్గా దగ్గరగా ఉంది. సరే, మరి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇండియా భూటాన్ మధ్యలో? 1968లో ఫుల్ స్కేల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేటటువంటి ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అండ్ 2018కి 50 సంవత్సరాలు డిప్లొమాటిక్ రిలేషన్షిప్ మనం స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకుంటున్నాము. మరి భూటాన్ అనే కంట్రీతో మనకి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఇది సిక్కిం, ఇది అరుణాచల్ ప్రదేశ్, కింద అస్సాం, ఇది మన వెస్ట్ బెంగాల్, 4 రాష్ట్రాలతో దీనికి బార్డర్ అనేటటువంటిది ఉంది. రైట్. సరే, అసలు మన రెండు దేశాల మధ్య బైలేటరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని చూసే ముందు ఒక్కసారిగా భూటాన్ యొక్క పొలిటికల్ హిస్టరీ ఏంటి దాని గురించి చూద్దామండి. భూటాన్ అనేది రాచరిక రాజ్యంగా ఉండేది. 1910లో బ్రిటిష్ కంట్రోల్ కిందికి వచ్చింది. 1910లో ముందు నుంచే బ్రిటిష్ ఇండియా కింద ఉన్న బ్రిటిషర్స్ అనే వాళ్ళు ఒక ట్రీటీ చేసుకొని భూటాన్ యొక్క ఫారిన్ రిలేషన్స్ అన్నీ కూడా బ్రిటిష్ ఇండియా కింద ఉండేటట్టు పెట్టుకున్నాం అనమాట. మనకి ఇండిపెండెన్స్ రాగానే 1949లో ఒక ట్రీటీ అనేటటువంటి సైన్ చేసుకున్నాము. ఇంటర్నల్ అఫైర్స్లో, భూటాన్ యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్వీన్ కాకూడదు బ్రిటిష్ వాళ్ళు ఉన్నట్టు, ఓన్లీ ఫారిన్ రిలేషన్షిప్కి మాత్రమే మరి మన గవర్నమెంట్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇండియాకి పర్మిషన్ ఇచ్చారు. సరే అన్నాము. వాళ్ళ కంట్రీలో మనము అనుకుంటాం కదా భూటాన్ అనేది చాలా పీస్ఫుల్ కంట్రీ ఇవన్నీ అని చెప్పేసి. కానీ చూడండి అసలు ఏ విధంగా కంట్రీ ఎవాల్వ్ అవుతూ వచ్చిందో. స్లేవరీ అనేటటువంటిది ఉండేది. 1958లో స్లేవరీని అబాలిష్ చేశారు. సోషల్ రిఫార్మ్స్ అనేటటువంటివి తీసుకొని రావడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఎక్కువగా సడన్గా రాడికల్గా సోషల్ రిఫార్మ్స్ తీసుకొని వస్తారో అప్పుడు ఏమవుతుంది, ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ వస్తూ ఉన్నారు. అలాంటి టైంలో 1971లో భూటాన్ అనేది యునైటెడ్ నేషన్స్లో జాయిన్ అయింది. 1986లో చూడాలి అక్కడ ఒక కొత్త సిటిజన్షిప్ చట్టాన్ని తీసుకొని వచ్చి అక్కడ రెసిడెన్స్ని ఎన్ని సంవత్సరాలు భూటాన్లో ఉన్నారన్న దాన్ని బట్టి సిటిజన్షిప్ని గ్రాంట్ చేస్తాము అన్నారు. అసలు ఎందుకు వచ్చింది, ఆల్రెడీ ఉన్న సిటిజన్షిప్కి ఎందుకు వచ్చింది అంటే అక్కడ నేపాలీస్, ఇప్పుడు భూటానీస్ వాళ్ళ ఎథ్నిసిటీ, నేపాలీస్ వాళ్ళ ఎథ్నిసిటీ వేరు. సో నేపాలీస్ అనేవాళ్ళు వీళ్ళు మా దగ్గర నుంచి కాదు అన్నట్టుగా చెప్పడం కోసం అన్నమాట. దాంతో 1988లో సెన్సస్ జనాభా గణన అనేది చేశారు. అప్పుడు నేపాలీస్ని ఇల్లీగల్ మైగ్రెంట్స్ లాగా గుర్తించడము, కొత్త మెజర్స్ తీసుకొని ఇదిగో ఈ సిటిజన్షిప్ లా ఏదైతే తీసుకొని వచ్చారో దాన్ని అడాప్ట్ చేయడానికి ప్రయత్నించడము. గవర్నమెంట్ అనేటటువంటిది టిబెటన్ బేస్డ్ భూటానీస్ కల్చరే, దీన్నే మొత్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మైనారిటీ నేపాలీ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని యాంటోగనైజ్ చేసేలాగా దానికి వ్యతిరేకంగా మెజర్స్ తీసుకోవడం ఈ విధంగా చేస్తూ వస్తున్నారు. దాంతో క్లాషెస్ జరిగాయి. కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చెప్పాలంటే మరి భూటాన్ నుంచి నేపాల్కి రెఫ్యూజీస్గా వెళ్ళడం జరిగింది. మీరు గమనిస్తూ ఉన్నారా? అటు బంగ్లాదేశ్లోను, ఇటు మయన్మార్లోను, ఇటు శ్రీలంకలోను, వీటన్నిటిలోనూ ఇలాంటి రెఫ్యూజీ ప్రాబ్లం జరుగుతూ ఉందండి. మనం ఆల్రెడీ ఇండియా బంగ్లాదేశ్, ఇండియా మయన్మార్, ఇండియా శ్రీలంక రిలేషన్షిప్ గురించి చదువుకున్నప్పుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాం, అవునా కదా? సో ఇక్కడ కూడా ప్యాటర్న్ ఉంది. రైట్. 1993లో ఆ రెఫ్యూజీ క్రైసిస్ అంతా వచ్చిన తర్వాత భూటాన్ అండ్ నేపాల్ అనేది రెఫ్యూజీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించింది. 1996లో నేపాల్ అనేది 80,000 మంది వరకు సుమారుగా
ఎవరైతే రెఫ్యూజీస్గా వచ్చారో వాళ్ళందరినీ భూటాన్ యాక్సెప్ట్ చేయాలి అని అడిగింది. ఆ టాక్స్ జరుగుతూ ఉన్నాయి. 2003 ఆ టైంలో భూటాన్ యొక్క సోల్జర్స్ ఇండియా యొక్క సపరేటిస్ట్ రెబల్ గ్రూప్స్, నార్త్ ఈస్ట్కి సంబంధించిన సపరేటిస్ట్ రెబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూటాన్లో ఇప్పుడు మనకి ఆ నార్త్ ఈస్ట్ రీజన్లో మనకి వివిధ చట్టాలు ఉన్నాయి, సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళందరూ ఫైట్ జరుగుతూ ఉన్నింది. సో ఆ కంటెక్స్లో వాళ్ళు భూటాన్లో, మయన్మార్లో ఇటు వివిధ దేశాల్లో తలదాచుకోవడానికి వెళ్ళడము, అక్కడి నుంచి ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. సో భూటాన్ మనకి కోఆపరేట్ చేస్తూ ఇండియా యొక్క సపరేటిస్ట్ రెబల్స్ ఏవైతే ఉందో వాళ్ళని వాళ్ళ కంట్రీ నుంచి బయటికి తరిమేసింది. 2005లో అక్కడ ఉన్నటువంటి కింగ్ జిగ్మే షింగే వాంగ్చుక్ సో ఈ కింగ్ ఇదిగో 2008లో నేను నా పవర్ని ఇచ్చేస్తున్నాను, డెమోక్రటిక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో మొనార్క్గా పవర్ చేపట్టి ఓన్లీ లిమిటెడ్ పవర్సే మొనార్క్కి ఉంటాయి, పార్లమెంటరీ గవర్నమెంట్ మిగిలింది చూసుకునేలాగా. నెక్స్ట్ 2 సంవత్సరాలకు 2007లో భూటాన్ అనేది ఇండియాతో ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అనేటటువంటిది చేపట్టడం జరిగింది. ఫారిన్ మరియు డిఫెన్స్ పాలసీస్కి సంబంధించి కోఆపరేషన్ కోసం అన్నమాట. ఈ అగ్రిమెంట్ అనేది 2007లో జరిగింది. దాని గురించి ఇంకొద్దిగా మనం చూద్దాం. అలాంటి కంటెక్స్లో మరి డొమెస్టిక్గా ఏం ప్రాబ్లమ్స్ లేవా వాళ్ళకి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటాం జీడిపి కంటే అన్నారు. వరల్డ్ వైడ్గాను ఇది చాలా ఫేమస్ అయిన కాన్సెప్ట్ అండి, అది ఉంది. కానీ రియల్ ప్రాబ్లమ్స్, డెట్ పెరుగుతూ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, పావర్టీ, కరప్షన్, వీటన్నిటినీ ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ మేము తీసుకుంటాము, దీన్ని మెజర్ చేయడము. భూటాన్ అనేది చాలా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే కంట్రీ, చాలా పీస్ఫుల్ కంట్రీ ఇలా చెప్తా ఉంటాం. కానీ రియల్గా అక్కడ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయన్నట్టుగా వాళ్ళ ప్రైమ్ మినిస్టరే చెప్పడం జరిగింది. 2017లో భూటాన్ అనేటటువంటిది ఇదిగో చైనా వచ్చేసి డోక్లామ్ అనే ప్రాంతం, సో భూటాన్కి సంబంధించిన ప్రాంతం. సో దాని దగ్గరగా కన్స్ట్రక్షన్ చేపట్టడం ఇలా చేయడంతో భూటాన్ ప్రొటెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆ డిస్ప్యూట్ అనేది ఇండియా చైనా డిస్ప్యూట్గా మారింది. 70 రోజుల పెద్ద డిస్ప్యూట్ అనేటటువంటిది కూడా అయింది. ఆ తర్వాత సాల్వ్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ రీసెంట్గా చైనా అనేటటువంటిది సక్తాంగ్ వ్యాలీ, భూటాన్ యొక్క ఈస్ట్ ప్రాంతంలో ఉండే మన అరుణాచల్ ప్రదేశ్కి దగ్గరగా ఉండే ప్రాంతం అన్నమాట. సక్తాంగ్ వ్యాలీ అనేది ఇది మాది అన్నట్టుగా చైనా క్లెయిమ్ చేయడము ఇలాగ జరిగింది. సో ఈ విధంగా భూటాన్లో పొలిటికల్ హిస్టరీ ఏ విధంగా ఉంది, వాళ్ళ డొమెస్టిక్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి, మొనార్కీ, పార్లమెంటరీ డెమోక్రసీ, రిఫార్మ్స్ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి. బుద్ధిస్ట్ కంట్రీ అండి, ఫేమస్. ఇది దేనికి ఫేమస్ అంటే బుద్ధిస్ట్ కంట్రీ. సో టూరిజం, హైడ్రో ఎలక్ట్రిసిటీ ఇవి 2 ఇంపార్టెంట్ వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా వాళ్ళ డొమెస్టిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి చూసాం. ఇప్పుడు మనము మన 2 దేశాల మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ ఉందో ఒకసారి గమనిద్దాం. ఇదిగోండి 1865లో భూటాన్ అనేటటువంటిది బ్రిటిష్ సూజర్నిటీ కిందికి రావడం జరిగింది. సో బ్రిటిష్ ఇండియా యొక్క ప్రొటెక్టరేట్గా అది ఉంది. 1910లో ట్రీటీ ఆఫ్ పునాఖా అనేటటువంటిది సైన్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఫారిన్ ఇష్యూస్ మరియు డిఫెన్స్కి సంబంధించి బ్రిటిష్ ఇండియా అనేటటువంటిది భూటాన్ని గైడ్ చేస్తుంది. అలాంటి అగ్రిమెంట్ ఇక్కడ చేసుకున్నారు. ఇండిపెండెన్స్ వచ్చింది 1949లో. ఇండో భూటాన్ ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది చేసుకున్నాం 2 దేశాల మధ్య. ఏం చెప్తుంది ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది? 1949లో చేసుకున్నామండి. సో ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్ఫియరెన్స్ అనేటటువంటిది ఉండకూడదు. ఫారిన్ పాలసీ మరియు డిఫెన్స్ రిలేషన్షిప్కి సంబంధించి గైడెన్స్ అనేటటువంటి మేము గైడ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. 2 దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్, ఎక్స్ట్రాడిషన్ అంటే సో నేరస్తులు ఎవరినైనా ఇటు నుంచి ఇక్కడ అరెస్ట్ చేస్తే వాళ్ళని ఇక్కడ పంపించడానికి అలా ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ చేసుకున్నాం. సో ఆ తర్వాత 2007లో దీన్ని మాడిఫై చేసుకున్నాం. 1949లో న్యూ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది చేసుకున్నాం. దాంతో ఇదిగో సోవర్నిటీ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇంపోర్ట్స్ ఏమన్నా చేసుకోవాలంటే ఇండియా పర్మిషన్ కావాలి. వేరే వాళ్ళతో ఏదైనా లెట్స్ రీసెంట్గానే భూటాన్ అనేది జర్మనీతో డిప్లొమాటిక్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. మామూలుగా ఏ కంట్రీతో అయినా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే అది ఇండియా ద్వారా చేసుకుండేది భూటాన్ అనేది. సో ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా డిప్లొమాటిక్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంది. ఈ ట్రీటీ కింద మీరు చేసుకోవచ్చు, మీకు ఆ సావర్నిటీ ఉంది కాబట్టి. సో అటువంటి ట్రీటీ అన్నమాట ఇది 2007 ట్రీటీ. ఈ విధంగా
డిప్లొమాటిక్గా రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తూ ఉంది. సరే, బాగుంది. మరి అసలు భూటాన్ ఎందుకు ఇంపార్టెంట్? మనం ఫ్రెండ్షిప్ ట్రీటీ అని చేసుకొని ఇంపోర్ట్స్ మీద వాళ్ళకి ఎటువంటి ఫ్రీ ట్రేడ్ చేపట్టి ఎందుకు ఇంత మనం చెయ్యాలి? అసలు ఎందుకు మనకు అది సిగ్నిఫికెంట్? స్ట్రాటజిక్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. భూటాన్ అన్నది ఇండియా యొక్క 4 రాష్ట్రాలతో బార్డర్ని షేర్ చేసుకొని ఉంది. రైట్, ఇండియా చైనా మధ్య బఫర్గా పనిచేస్తుంది. భూటాన్ అనేటటువంటిది వెస్ట్రన్ బార్డర్స్, ఎస్పెషల్లీ భూటాన్ యొక్క వెస్ట్రన్ బార్డర్ అయినటువంటి సిక్కింతో ఏదైతే బార్డర్ ఉందో అది స్ట్రాటజిక్గా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని భూటాన్ యొక్క సెక్యూరిటీ ఇండియా యొక్క సెక్యూరిటీగా మనం పరిగణిస్తాము. ఎకనామిక్గా చూసుకుంటే భూటాన్ అనేటటువంటిది ఇండియన్ కమోడిటీస్కి మార్కెట్గా పనిచేస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్స్, ఎస్పెషలీ హైడ్రో పవర్, వీటిలో ఇన్వెస్ట్మెంట్స్కి అది ఇంపార్టెంట్ సోర్స్గా మనకు పనిచేస్తుంది. పొలిటికల్గా అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ ఉంటేనే మనకి యాంటీ ఇండియా మిలిటెంట్ గ్రూప్స్, సపరేటిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ దేశంలో ఉండకుండా ఉండేందుకు మనకి హెల్ప్ అవుతుంది. సో వీటన్నిటి కోసం భూటాన్ అనేటటువంటిది మనకి వెరీ ఇంపార్టెంట్ కంట్రీ. దాంతోపాటు కల్చరల్గా బుద్ధిజం అనేటటువంటి కనెక్ట్ అనేటటువంటిది ఉంది. నార్త్ ఈస్ట్తో కనెక్టివిటీ. సో ఇటువంటి ఇంపార్టెన్స్ ఉన్నా సరే ఈ 3 అనేటటువంటివి ప్రైమరీ, ఇవి కూడా సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇండియా భూటాన్ రిలేషన్షిప్కి సంబంధించి పొలిటికల్, ఎకనామిక్ ఆర్ ట్రేడ్, కనెక్టివిటీ, స్ట్రాటజిక్, పీపుల్ టు పీపుల్ మరియు సెక్యూరిటీ. ఇందాకే అన్నా నార్త్ ఈస్ట్ రీజన్లో ఇన్సర్జెంట్ గ్రూప్స్ వాళ్ళకి సంబంధించి 2003లో మరి వాళ్ళ యొక్క పోలీస్, వాళ్ళ యొక్క ఆర్మీ అనేది మనకి హెల్ప్ చేసింది ఆ ఇన్సర్జెంట్ గ్రూప్స్ని బయటికి తరిమేయడానికి. పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ అనేటటువంటిది బుద్ధిజం. సో బుద్ధిజం అనేటటువంటిది మరి భూటాన్ యొక్క మేజర్ రిలీజన్ అనమాట. సో బుద్ధిజం, దాని రిలేటెడ్ పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ. అటు 4 రాష్ట్రాలతో బార్డర్స్ ఉన్నాయి అని చెప్పాం కదా, ఈ 4 స్టేట్స్తో బార్డర్స్ అనేటటువంటి ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి పీపుల్ కనెక్టివిటీ కూడా స్ట్రాంగ్గా ఉంది. రైట్, మరి స్ట్రాటజిక్గా అంటే చైనాతో ఇది బఫర్ స్టేట్గా ఉండడం వల్ల ఇది ఇంపార్టెంట్. కనెక్టివిటీస్గా వచ్చే కొద్దీ మన నార్త్ ఈస్ట్ రీజన్తో కనెక్టివిటీకి, నార్త్ ఈస్ట్ రీజన్కి ఇది చాలా ఇంపార్టెంట్ కనెక్టివిటీ సోర్స్గా పనిచేస్తుంది. ఎకనామిక్ వచ్చేటప్పటికి ట్రేడ్ అనేటటువంటిది 2 దేశాల మధ్య జరుగుతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఉంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ వీటికి సంబంధించి నార్త్ ఈస్టర్న్ రీజన్లో పవర్ కన్సంప్షన్కి తగినట్టుగా పవర్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో దానికి సంబంధించి హైడ్రో పవర్ అనేటటువంటిది మనం భూటాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడము, అలా మనకు అది ఇంపార్టెంట్. పొలిటికల్గా చూస్తే కూడా అక్కడ స్టెబిలిటీ అనేటటువంటిది ఆల్రెడీ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వీటికి పరంగాను మరియు ఫారిన్ రిలేషన్స్, డిఫెన్స్ పరంగాను ఫ్రెండ్షిప్ ట్రీటీ అంటున్నాం. సో ఈ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఈ విధంగా చేసుకున్నాం. దానికోసము మన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అనేటటువంటివి ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేటటువంటిది 1949లో చేసుకున్నాం. 2017 రివైజ్డ్ వచ్చేటప్పటికి, లేటెస్ట్ వచ్చేటప్పటికి 2007. ఒకసారి బైలేటరల్ ట్రేడ్కి సంబంధించి చూడండి. భూటాన్కి ఇండియానే లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. 2018 టైం కల్లా ట్రేడ్ అనేటటువంటిది 4,000 కోట్ల వరకు సుమారుగా ఉంది. భూటాన్ అనేది ఓన్లీ సౌత్ ఏషియన్ కంట్రీ దేనికి సంబంధించి ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అంటే మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేదానికంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కువ మనీ వెళ్తుంది కదా. సో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ. దాంతో భూటాన్కి ట్రేడ్ సర్ప్లస్ అనేటటువంటిది ఉందన్నమాట. రైట్, ట్రేడ్ మనం నేపాల్తో చూసినా, శ్రీలంకతో చూసినా ట్రేడ్ డెఫిసిట్ అనేది వాళ్ళకు ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. కానీ ఇక్కడ ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఎందుకో తెలుసా? మనము హైడ్రో పవర్ని కొనుక్కుంటున్నాం దాని దగ్గర నుంచి. సో భూటాన్ యొక్క జాగ్రఫికల్ లొకేషన్ అన్నటువంటిది హైడ్రో పవర్ జనరేషన్కి చాలా సూటబుల్ ఏరియా. సో అక్కడి నుంచి కొనుక్కుంటున్నాం కాబట్టి మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం. అందుకోసం ఆల్రెడీ మనకి ట్రేడ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఉంది 2 దేశాల మధ్య. ఇండియా భూటాన్ ట్రేడ్ అండ్ ట్రాన్స్మిట్ అగ్రిమెంట్ 1972. దీని ప్రకారం దీన్ని 1972లో చేసుకున్నాం. ఆ అగ్రిమెంట్ని 2016లో రివైవ్ చేసాం, మళ్ళీ రెన్యూ చేసుకున్నాం అనమాట. దాని ప్రకారం ఫ్రీ ట్రేడ్ అనేటటువంటిది 2 దేశాల మధ్యలో జరుగుతుంది. భూటాన్ నుంచి ఇండియాలోకి రావాలన్నా, ఇండియా నుంచి వేరే దేశంలోకి వెళ్ళాలన్నా డ్యూటీ ఫ్రీ ట్రాన్సిట్. లెట్సే భూటాన్ నుంచి బంగ్లాదేశ్లోకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ వెళ్ళాలి, లేదా బంగ్లాదేశ్ నుంచి భూటాన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం మామూలుగా వేరే కంట్రీస్ మన దేశం గుండా వెళ్తే దాని మీద కస్టమ్స్ డ్యూటీస్ విధిస్తాము.
కానీ భూటాన్కి వెళ్ళేటటువంటి గూడ్స్ మీద కస్టమ్స్ డ్యూటీస్ ఏమీ విధించము. ఎందుకని? చిన్న కంట్రీ. సో మనం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటున్నాం, మన నైబర్స్ ఇంపార్టెంట్ అంటున్నాం, ప్లస్ అది మనకి స్ట్రాటజిక్గా వీటన్నిటికీ ఇంపార్టెంట్. దాంతోపాటు హిస్టారికల్గా మన దేశాల మధ్య ఉన్న రిలేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్రీ ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ అనేటటువంటిది మనం అలో చేస్తున్నాం అన్నమాట భూటాన్కి సంబంధించి. టెక్నికల్ ఎయిడ్ మరియు మనం ఎయిడ్ అనేటటువంటిది మనం బడ్జెటరీ అలొకేషన్స్ ద్వారా ఇస్తాం. వాటిలో మిగిలిన అన్ని దేశాల్లో పోలిస్తే లార్జెస్ట్గా ఎయిడ్ని రిసీవ్ చేసుకునేది భూటాన్. మనం తిరిగి చెల్లించాల్సిన అక్కర్లేదు. ప్రతి సంవత్సరం చూడండి, భూటాన్ అనేది ఎక్కువ అమౌంట్ని రిసీవ్ చేసుకుంటుంది. లాస్ట్ డెకేడ్లో 32,000 కోట్ల రూపాయలని మనం గ్రాంట్గా వాళ్ళకి ప్రొవైడ్ చేసాం. వాళ్ళ యొక్క 5-year ప్లాన్స్కి మన సైడ్ నుంచి కూడా అలొకేషన్స్ అనేవి చేస్తామన్నమాట. దాంతోపాటు భూటాన్లో ఎయిర్పోర్ట్, రైట్, బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ కానీ, మైక్రోవేవ్ లింక్స్ కానీ, అంటే టెలికాం నెట్వర్క్ ప్రొవైడ్ చేయడం కానీ, చాలా హైడ్రో ప్రాజెక్ట్స్ అనేటటువంటివి బిల్డ్ చేయడము, వాటికి గ్రాంట్స్, లోన్స్ అందించడము, ఈ విధంగా ఫైనాన్షియల్ ఎయిడ్ అనేటటువంటి దాంట్లో ఇండియా ముందంజలో ఉంది భూటాన్కి సంబంధించి. హైడ్రో పవర్కి సంబంధించి ఇండియా భూటాన్ రిలేషన్షిప్ అనేది విన్ విన్ సిచ్యువేషన్ని చూపిస్తుంది అంటున్నారు. ఎలాగా? మనకి రిలయబుల్గా తక్కువ కాస్ట్కి పవర్ కావాలి, వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ కావాలి, రైట్, వాళ్ళకి ఎకనామిక్ ఇంటిగ్రేషన్ కావాలి. సో దానికోసం మనము హైడ్రో పవర్ని ఎక్స్పోర్ట్ మాకు చేయండి, మీరు ప్రొడ్యూస్ చేసి మాకు ఎక్స్పోర్ట్ చేయండి, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి మేము మీకు మనీ చెల్లిస్తాం. ఓవరాల్గా వాళ్ళ యొక్క డొమెస్టిక్ రెవెన్యూలో 40% దాని నుంచే వస్తాయి. ఓవరాల్ జీడిపిలో 25% భూటాన్ జీడిపికి హైడ్రో పవర్ని సేల్ చేయడం ద్వారానే వస్తాయన్నమాట. సో వాటికి సంబంధించి మనం గ్రాంట్స్ అండ్ లోన్స్ ఇచ్చి మరీ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది మల్టీలేటరల్ సోర్సెస్ నుంచి కానీ లేదా బైలేటరల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. సో దానికి ఎకనామిక్ యాక్టివిటీ, మనకి పవర్ అనేటటువంటి తక్కువ కాస్ట్కి లభించడం, ఈ విధంగా ఉంది. ఆల్రెడీ మనం తలా హైడ్రో ప్రాజెక్టుని, చూకా అని, ఖర్చు అని, రీసెంట్గా మ్యాంగ్డోర్చు అంటాం. సో ఈ మ్యాంగ్డోర్చు అని ఇలాగా పవర్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేశాము. ఇంకా చాలా పవర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాము భూటాన్లో. ఇక్కడ చూడండి, మ్యాంగ్డోర్చు, ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. మీరు గమనించి చూస్తే వాటికి ఉండేటటువంటి రివర్ సిస్టమ్ అనేది చాలా స్ట్రెంగ్తన్. ఇక్కడ హిమాలయాస్ రీజన్, సో నార్త్లో ఏమో హిమాలయన్ రీజన్, ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే ఈ రివర్స్ హైట్ నుంచి ప్లెయిన్స్లోకి వస్తున్నాయి. హైట్ నుంచి ప్లెయిన్ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు దాని యొక్క ఫ్లో అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది? చాలా స్పీడ్గా వస్తుంది. చాలా స్పీడ్గా వచ్చినప్పుడు అక్కడ ఆనకట్టలు కట్టేసి పవర్ని జనరేట్ చేయడం చాలా ఈజీ. అందుకని ఈ పర్టికులర్ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి చాలా ఎక్కువ. కానీ మన ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్, ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో భూటాన్కి వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే హైడ్రో పవర్తో పాటు అదర్ ఎకనామిక్ యాక్టివిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పటికీ దీని మీద డిపెండ్ అవ్వడం అనేటటువంటిది మంచిది కాదు. బట్ మనకి మాత్రం అది మంచిదే, కానీ లాంగ్ టర్మ్లో మనకు కూడా మంచిది కాదు. ఎందుకంటే మన నైబర్ బాగాలేపితే మనం బాగలేనట్టే. సో అది కూడా డిజాస్టర్స్ని వీటిని ఫేస్ చేయకుండా ఏ విధమైన మెజర్స్ చేపట్టాలో మనం చూసుకోవాలి. నెక్స్ట్, డిఫెన్స్ కోఆపరేషన్. మనము 1949 ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ని బట్టి చూసినా, 2007లో రెన్యూ చేసుకున్న ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ని చూసుకున్న, డిఫెన్స్ ఇష్యూస్లో గైడ్ చేయడానికి మనం ఉంటామని చెప్పాం. సో ఆ కంటెక్స్లో డోక్లామ్ అనేటటువంటి ప్రాంతం దగ్గర స్టాండ్ ఆఫ్ జరిగింది. సో అక్కడ మనం భూటాన్తోనే నిలబడ్డాము. 70 రోజుల చాలా ఇంటెన్స్ స్టాండ్ ఆఫ్ జరిగినా సరే మనం ఎదుర్కోగలిగాము. ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్ అనేటటువంటిది భూటానీస్ సెక్యూరిటీ పర్సనల్ వీళ్ళని ట్రైన్ చేస్తుంది. మనకు తెలుసో లేదో, మనకు ఉండేటటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్ వీటిలో భూటాన్ సిటిజన్స్ కూడా రాయొచ్చు. నేపాలీ సిటిజన్స్, భూటానీస్ వీళ్ళు మన ఆర్మీలో కూడా ఎంటర్ అవ్వచ్చు, రైట్. మన యూపీఎస్సీ ఎగ్జామ్ ఇప్పుడు మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో దాంట్లో కూడా భూటాన్ సిటిజన్స్ కూడా రాయొచ్చు. ఆ విధంగా డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ కోఆపరేషన్ ఉంది. ఒకసారి డోక్లామ్ క్రైసిస్ ఏంటో చూడండి. మనకి ఇదేమో మన సిక్కిం అనేటటువంటి రాష్ట్రం. ఒకసారి చూడండి, ఇది మన సిక్కిం అనేటటువంటి ప్రాంతం అండి. ఈ సిక్కిం అనేటటువంటి స్టేట్ ఇది. ఇక్కడ మన ఇంతవరకు అనమాట, ఇట్లా. సో సిక్కిం అనేటటువంటి స్టేట్ అనేటటువంటిది ఉంది. ఈ సిక్కిం స్టేట్ దాన్ని ఆనుకునే మిట్రీ సైడ్ మన
మన భూటాన్ అనేటటువంటిది, ఇది మన భూటాన్ అనమాట. సో ఇదేమో ఇది ఇటు సైడ్ అంతా మన అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ తవాంగ్ ప్రాంతం అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ ప్రాంతం అంటాము. దీనికి పైన ఇక్కడ టిబెట్, ఇప్పుడు టిబెట్ చైనాలో కాబట్టి చైనా అంతా. సో ఈ మధ్యలో ఉండే ప్రాంతం ఉంది చూసారా, ఇది చుంబీ వ్యాలీ అంటున్నాము. చుంబీ వ్యాలీ అనేది ట్రై జంక్షన్, ట్రై అంటే 3 దేశాల మధ్య ఉండేటటువంటి ట్రై జంక్షన్ అనమాట. సో ఇక్కడ సిలిగురి కారిడార్, సో ఈ కొంచెం ప్రాంతమే మనకి సిలిగురి కారిడార్ అంటాము. నార్త్ ఈస్ట్కి ఇది ఇంపార్టెంట్ కనెక్టివిటీ. సో భూటాన్ యొక్క సెక్యూరిటీ, ఈ చుంబీ వ్యాలీ సెక్యూరిటీ మనకు కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సరే ఇక్కడ ఒక చిన్న ప్లాట్యూ, పీఠభూమి ప్రాంతం అనేటటువంటిది ఉంది. ఆ పీఠభూమే డోక్లాంగ్, దాన్ని డోంగ్లాంగ్ అంటారు, డోక్లాం అని కూడా చెప్తా ఉంటారు. సో డోక్లాం అనేటటువంటి ప్లాట్యూ అనమాట. సో ఈ డోక్లాం అనేటటువంటి ప్లాట్యూ ఏదైతే ఉందో ఆ ప్లాట్యూ రీజన్ అనేటటువంటిది చుంబీ వ్యాలీ దగ్గరగా ఉంది. మరి చైనా 2017లో ఏం చేసింది అంటే రోడ్ వేస్ ఇవి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చింది. సో అయితే భూటాన్ అదేంటి మీరు ఇక్కడి వరకు ఎలా వస్తారు, ఇది మా ప్రాంతం కదా, లేదు మాది అని చెప్పి చైనా అనమాట. అప్పుడు ఇది మన సిక్కిం, ఇది మనం అనుకుని ఉన్నాం, ప్లస్ భూటాన్కి 2007 అగ్రిమెంట్ ప్రకారం మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. సో దాంతో ఇండియా మరియు చైనా మధ్య ఇక్కడ స్టాండ్ ఆఫ్ అనేది మొదలైంది. సో దాన్నే డోక్లాం క్రైసిస్ అంటాం. 74 రోజుల వరకు సుమారుగా క్రైసిస్ అనేది కంటిన్యూ అయింది. ఇక్కడ ఒకసారి క్లోజ్గా మ్యాప్ చూడండి. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది చుంబీ వ్యాలీ. ఈ ప్రాంతం మనం గమనించి చూస్తే ఇక్కడ మనకి నార్త్ డోక్లాం అనేటటువంటి ఈ ప్లాట్యూ ఏదైతే ఉందో అది కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి రీజన్ అనమాట. ఈ గ్రీన్ కలర్లో ఉండేటటువంటిది ఇండియా భూటాన్ బార్డర్ అని భూటాన్ చెప్తుంది. ఈ రెడ్ కలర్లో ఉండేది ఇది అసలు ఈయన చైనా బార్డర్ అని చైనా చెప్తుందన్నమాట. సో అప్పుడు ఈ ప్లాట్యూ అంతా వాళ్ళకి రావాలి అన్నది వాళ్ళ క్లెయిమ్. సో దాంతో స్టాండ్ ఆఫ్ మొదలైంది. సుమారుగా కొన్ని రోజుల తర్వాత ఇండియా మన ట్రూప్స్ని తీసుకెళ్ళి పెట్టాం, వాళ్ళ ట్రూప్స్ని తీసుకొచ్చారు. సో దాంతో టెన్షన్స్ మొదలయ్యాయి. మళ్ళీ కొన్ని రోజులకి ఇద్దరు కూడా డిస్ఎంగేజ్మెంట్. ఇప్పుడు మనం చైనాతో మన LAC దగ్గర ఏ విధంగా డిసెంగేజ్మెంట్ చేసుకుంటున్నాం, ఆ విధమైన డిసెంగేజ్మెంట్ అనేటటువంటిది అక్కడ చేసుకున్నాం అన్నమాట. రైట్, ఇది డోక్లా అనేటటువంటిది. ఇండియా మన సిక్కిం దగ్గర ఉండేటటువంటి మెయిన్ పాస్ ఏంటి, నాథూలా అనేటటువంటి పాస్. దీని దగ్గరలోనే డోక్లా అనేటటువంటిది ఉంది. దానికి సంబంధించి మ్యూచువల్ డిసెంగేజ్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని అది చైనా ఇండియా మధ్య గొడవగా మారిందనమాట. మరి ఏదేమైతేనేమి ఈ మన రెండు దేశాలు అగ్రిమెంట్ చేసుకొని డిసెంగేజ్మెంట్ అయితే చేసుకున్నామన్నమాట. సరే, మరి ఈ రెండు దేశాల మధ్య భూటాన్ ఇండియా మధ్య ఏ విధంగా వాటిలో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంది. సార్క్ అనేటటువంటి దాంట్లో భూటాన్ అనేటటువంటిది ఉంది. బిమ్స్టెక్ అనేటటువంటి దాంట్లో భూటాన్ అనేటటువంటిది ఉంది. వాటితో పాటు BBIN అంటున్నాం. BBINలో టెంపరీగా మేము ఉండము అన్నారు భూటాన్. బట్ BBIN అంటే భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్. సో ఈ 4 దేశాల మధ్య మోటార్ వెహికల్స్ అగ్రిమెంట్ అంటే ఒక పర్టికులర్ వెహికల్ భూటాన్ నుంచి ఇండియాలోకి రావాలన్నా, ఇండియా నుంచి భూటాన్లోకి వెళ్ళాలన్నా ప్రతిసారి పర్మిషన్ అక్కర్లేదు. వెహికల్ రిజిస్ట్రేషన్ అని రకరకాల పర్మిషన్స్ ఉంటాయి. అవేమీ అవసరం లేకుండా ట్రాన్సిట్ అనేది ఈజీగా వెళ్ళేందుకోసం అన్నట్టుగా అగ్రిమెంట్ చేసుకున్నాం. మరి భూటాన్ ఏమంది, ఇదిగో ఇలాంటిది కల్పిస్తే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, అందువల్ల ప్రస్తుతానికి మా పార్లమెంట్ ఒప్పుకోలేదు అన్నారు. కానీ BBIN భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ 4 దేశాలు BBIN అనే అగ్రిమెంట్ మీద అయితే సైన్ చేసాయి. ఇంప్లిమెంటేషన్ దగ్గర ఆలోచిస్తున్నాయి. సో సార్క్ అనే గ్రూపింగ్లో, బిమ్స్టెక్ అనే గ్రూపింగ్లో, BBIN అనేటటువంటి గ్రూపింగ్లో వీటన్నిటిలోనూ ఇండియా మరియు భూటాన్ అనేవి ఇంపార్టెంట్ దేశాలన్నమాట. ఇక్కడ చూడండి, BBIN అంటే ఈ విధంగా వివిధ వాటిని కలుపుతూ రోడ్ నెట్వర్క్ అన్నమాట. రోడ్డు నెట్వర్క్ ఈ 4 దేశాలని. సో అది మనకెందుకు ఇంపార్టెంట్ అంటే మన నార్త్ ఈస్టర్న్ రీజన్కి చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ వాటన్నిటికీ సంబంధించి నేపాల్ కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్తో కానీ ట్రేడ్ కనెక్టివిటీ పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి BBIN మీద మనం ప్రయత్నిస్తూ ఉన్నాం అన్నమాట. మరి రీసెంట్గా చైనా భూటాన్ బార్డర్ ఇష్యూ అనేటటువంటిది తలెత్తడం జరిగింది. అదేంటి, వాళ్ళకి బార్డర్ ఇష్యూ డిస్ప్యూట్ ఎక్కడెక్కడ ఉన్నాయి చైనా భూటాన్కి. ఒకటేమో ఈ డోక్లాం అనే ప్లాట్యూ, ఇంకొకటేమో జకుర్లుంగ్ అని నార్త్లో, ఇంకొకటి పసంలాంగ్ నార్త్లో.
రీసెంట్గా ఏమందంటే ఇక్కడ కనిపిస్తుందా ఈ ప్రాంతం కూడా మరి ఇది మాదే అని చెప్పి చైనా చెప్పింది. అదేంటి, అసలు మీ చైనా బార్డర్ అక్కడెక్కడో ఉంటే ఇది మాదని ఎలా అంటారు, అసలు ఇక్కడితోనే చైనా ఆగిపోయింది, ఇదంతా ఇండియా కదా అని. కానీ ఇండియాలో ఇది అరుణాచల్ ప్రదేశ్, అవునా? సో అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంతో ఈ భూటాన్ యొక్క ఈస్టర్న్ ప్రాంతం కనెక్టివిటీ ఉంది. సో ఇక సక్తాంగ్ ఇలాంటివన్నీ ఇక్కడ అనమాట. మరి చైనా ఏమంటుంది, తవాంగ్ అనేది ఓవరాల్గా అరుణాచల్ ప్రదేశే మాది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి, సో అరుణాచల్ ప్రదేశ్ ఉండే పక్కనుండే ఈ ప్రాంతం కూడా వాళ్ళదే అని క్లెయిమ్ చేస్తున్నారు. సో ఆ విధంగా రీసెంట్గా మళ్ళీ ఇంకొక గొడవ తలెత్తింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో ప్యాకేజ్ సొల్యూషన్ అనేది చెప్తూ ఉన్నారనమాట. ప్యాకేజ్ సొల్యూషన్ ఇస్తాం భూటాన్కి, ఎందుకంటే భూటాన్ చిన్న కంట్రీ కదా, సో ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ప్యాకేజ్ సొల్యూషన్ ఇస్తాము అన్నారు. ఏంటి ఆ ప్యాకేజ్ సొల్యూషన్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మీరు తీసేసుకోండి, కాన్ఫ్లిక్ట్లో ఉన్నది కాబట్టి ఈ ప్రాంతం మాకు ఇచ్చేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఈ ప్రాంతం వాళ్ళకి ఇస్తే ఇండియాకి సెక్యూరిటీ వైజ్గా కానీ స్ట్రాటజిక్గా కానీ ఇబ్బందా కాదా? ఇది చాలా చిన్న ప్రాంతం, ఓవరాల్గా ఇవి రెండు కలిపి 500 స్క్వేర్ కిలోమీటర్స్, ఇది 260 స్క్వేర్ కిలోమీటర్సే. వాళ్ళు ఏమంటారంటే చైనా భూటాన్ మన ఇద్దరము కలిసి ప్యాకేజ్ సొల్యూషన్ తీసుకుందాము, డోక్లాం ప్లాట్యూ మాకు ఇచ్చేసేయండి, ఆ రెండు మీకు ఇచ్చేస్తామన్నారు. ఇప్పుడు కూడా ఈ సక్తాంగ్ వ్యాలీ కూడా ఉంది కదా, అయినా సరే ఇది కూడా మీకే ఇచ్చేస్తాం, ఈ మూడు కలిపి మాకు ఇది ఇచ్చేయండి అంటున్నారు. అసలు దాని వెనకాల ఉన్న ట్రిక్ ఏంటి, దానివల్ల ఇండియా ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. కానీ భూటాన్ ఇండియా మధ్య అగ్రిమెంట్ అనేటటువంటిది ఉంది. సో ఇండియా యొక్క సావర్నిటీని, ఇండియా యొక్క సెక్యూరిటీని థ్రెటన్ చేసేలాగా భూటాన్ అనేది నిర్ణయం తీసుకోదు కాబట్టి దానికి భూటాన్ ఒప్పుకోలేదన్నమాట. ఇక్కడ చూడండి, రీసెంట్గా ఇదిగో సక్తాంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్లో ఈ తవాంగ్ ప్రాంతం ఏదైతే ఉందో, సో అక్కడ దానికి దగ్గరలో ఉందన్నమాట. ఇది మాది అని చెప్తుంది. మీరు ఇక్కడెక్కడో ఉండి ఈ మధ్యలో ఉన్న ప్రాంతం ఎలా చెప్తారంటే ఇదంతా మాదే కాబట్టి ఇది కూడా మాదే అలా చెప్తున్నారు. వాళ్ళ ప్రకారం ఇక్కడున్న జోన్స్ మీరు తీసుకోండి, ఇది మాకు ఇచ్చేయండి, కానీ దానికి భూటాన్ ఒప్పుకోవట్లేదు. సరే, ఈ విధంగా మంచి రిలేషన్షిప్స్ అయితే ఉన్నాయి. మరి రెండు దేశాల మధ్య ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి? ఇండియా అనేటటువంటిది వివిధ దేశాలు చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ కంట్రీస్ ఇంటర్నల్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ అవుతుంది అన్నట్టుగా క్రిటిసిజం అనమాట. 2013లో నేపాల్ అనేటటువంటి కంట్రీలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నప్పుడు బ్లాకేడ్, నేపాల్ భూటాన్ ఇవన్నీ కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అండి, వాళ్ళకి పోర్ట్ ఫెసిలిటీ ఇవి లేవు. సో దాంతో మరి అప్పుడు ఉన్నటువంటి దాంట్లో బ్లాకేడ్ అంటే ఏంటి, వాళ్ళ దాంట్లోకి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ వెళ్లకుండా ఇండియా నుంచి బ్లాకేడ్ అనేది చేశాం. సో దాంతో ఈ కంట్రీకి కూడా కొంత అనుమానం మొదలైంది, ఒకవేళ మనము ఇండియాతో లేకుండా ఉంటే అది ఇలా బ్లాకేడ్ చేస్తుందేమో అని. ల్యాండ్ లాక్డ్ నేచర్ అనేటటువంటిది, రైట్. దాంతోపాటు పవర్ సెక్టార్, భూటాన్ యొక్క డెట్ అనేటటువంటిది. సో మనం కొంత పార్ట్ డెట్ గాను కొంత పార్ట్ గ్రాంట్ గాను ఇస్తున్నాం, అయినా సరే డెట్ పెరుగుతూ ఉంది. పవర్ సెక్టార్ మీద డిపెండెన్స్ మనకు తగ్గుతూ వస్తుంది, ఎస్పెషలీ హైడ్రో పవర్, సోలార్ ఇవన్నీ పెరిగే కొద్దీ. సో దాంతో ఈ విధమైన ఛాలెంజెస్ అనేవి కొన్ని ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఛాలెంజ్, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంది. భూటాన్ అనేది చైనాతో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అనేవి లేవు డైరెక్ట్గా. ఇందాకే అన్నాం కదా, ఏదైనా డిప్లొమాటిక్ రిలేషన్షిప్ ఉండాలంటే ఇండియా ద్వారానే జరగాలి అని. సో అది లేదు. కానీ వాళ్ళకి టూరిజం ఇవి ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో చైనా నుంచి టూరిజం అనేటటువంటిది, ఇదిగో టూరిస్ట్ ట్రెండ్స్ అనేటటువంటివి మా దేశం నుంచి వస్తున్నాయి కదా, మీరు మాతో ఎందుకు డైరెక్ట్గా డిప్లొమాటిక్ రిలేషన్షిప్ పెట్టుకోరు, మీకు ఫస్ట్ ఎకనామిక్ కాంట్రిబ్యూటర్ ఇండియానే అవ్వచ్చు కానీ సెకండ్ మేమే కదా, ఇలా చెప్పడము. బార్డర్ డిస్ప్యూట్కి సంబంధించి ప్యాకేజ్ సెటిల్మెంట్ ఇస్తాము, ఇండియాని పక్కన పెట్టేసేయండి, ఇండియా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే ప్యాకేజ్ సెటిల్మెంట్ ఇస్తాము అని చెప్పడము. ఈ విధంగా కొంత ఇంకా భూటాన్ వెళ్ళలేదు, బట్ భూటాన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించడం కూడా ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్గా ఉంది. సరే, మరి ఏం చేయాలైతే, ఏం చేయడం ద్వారా ఇంకా బెటర్గా ఇండియా భూటాన్ రిలేషన్షిప్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు? ఇంటర్నల్ మ్యాటర్స్లో నాన్ ఇంటర్ఫియరెన్స్, ఎకనామిక్ రిలేషన్షిప్కి సంబంధించి ఓన్లీ హైడ్రో పవర్ అనేటటువంటిదే కాదు, మిగిలినటువంటి వాటిలో కూడా ఎకనామిక్ డైవర్సిఫికేషన్ చేయడము, వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీస్ పెరిగేలాగా, ఎకనామిక్ ఆపర్చునిటీస్ మన దగ్గర నుంచి వెళ్ళే ఇన్వెస్ట్మెంట్ కూడా వివిధ సెక్టార్స్లో ఉండడము, బార్డర్ సెక్యూరిటీకి సంబంధించి కోఆపరేషన్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవడము, చైనా సైడ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునేలాగా, ఈ విధంగా మనం ఇంకా మన ఇప్పుడు ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు.
ఇది భూటాన్ మరియు ఇండియా రిలేషన్షిప్కి సంబంధించండి. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.